ఎందుకు లేదండి. ఇప్పుడు ఎవరు లైమ్ లైట్లో ఉంటారో వాళ్ళే పొలిటికల్ స్పేస్ తీసుకుంటారు. చెప్తాను, మొన్న స్థానిక ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవరు లైమ్ లైట్? ఎమ్మెల్సీ ఎన్నికలు ఏముంది సార్, మీరే అన్నారు లైమ్ లైట్ అని. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కూడా దూరం ఉన్నారు. మొన్న హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ దాంట్లో కూడా పోటీకే దూరం ఉన్నారు. అంటే ఎవరు లైమ్ లైట్ ఉన్నారు సార్? మేమే లైమ్ లైట్ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు అసలైన ఎన్నికలు వచ్చేదాకా వాళ్ళు కాచుకుని ఉన్నారు. మీరు ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మీకు అది అర్థం కావట్లేదు. అది మూర్ఖత్వం సార్. మూర్ఖత్వం ఎట్లా అవుతుంది చెప్తాను, నేను అది కూడా చెప్తాను ఎట్లా అనేది. ఇప్పుడు వీళ్ళేదో సభ పెట్టంగానే ప్రజలంతా వీళ్ళ వైపు ఉన్నారు, ఇంకోరు వైపు ఉన్నారు. సభలకు సర్వసాధారణం సార్. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ 20 సభలు పెడుతుంది, బీజేపీ 50 సభలు పెడుతుంది, రేపు టీఆర్ఎస్ 50 సభలు పెడుతుంది. సభలు కాదుగా. నిజంగా చెప్పాలనుకుంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సందర్భం, పార్టీకి సంబంధించిన విషయాలు, పార్టీ మేనిఫెస్టో, లేకో పార్టీ ఏం చేయాలనే అంశమే తప్ప ఇది రాజకీయ కోణంగా చూడాల్సినటువంటి సభ కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి అందరం కూడా. ఆయన ఏదో మాట్లాడవచ్చు, ఆయన నిజంగా మాటల మాంత్రికుడు, ప్రజల్ని ఏదో మభ్య పెడుతుండొచ్చు, ఇంకో మాట ఏదో మాట్లాడుతుండొచ్చు, లేదా ఇంకా అంశం ఏదైనా అంటుండొచ్చు. ఆయన అన్న దాంట్లో సగం అయినాయి, సగం గానే కాలే ఇప్పటిదాకా. ఆయన అసలు ఊహించని మాటలు ఎన్నో అన్నాడు. కొబ్బరి నీళ్ళు చేస్తా అన్నాడు ట్యాంక్ బండ్. అది సాధ్యం కాని అంశాలు సార్. అవి అనేయడం వేరు, ప్రాక్టికల్గా వేరు. అట్లనే ఇప్పుడు సభ వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత సభ. అది నిజంగా వాళ్ళ పార్టీ నిర్మాణం ఎట్లా ఉంది, ఇంకేం చేసుకోవాలి, ఎట్లా చేయాలి, పార్టీలు ఏమైనా నియమాలు మార్చుకోవాలా, పార్టీని ఇంకేమైనా చేయగలగాలా, పార్టీని ఏ రకమైనటువంటి బలోపేతం చేసుకోవాలన్నటువంటి అంశమే తప్ప అది రాజకీయ సభ కాదు. రేపు ఎన్నికలు ఏం లేవు, ఆ సభని ప్రభావితమైనటువంటి అంశాలు ఏం లేవు. ఏం చేయాలంటే వాళ్ళ పార్టీ క్యాడర్ని కాపాడుకోవడానికి ఒక వ్యూహం. పార్టీలో చాలా మంది విచ్ఛిన్నం అవుతా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి వలసపోతా ఉన్నారు, అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. పార్టీలో ఉన్నారా లేరా అనేటువంటి ప్రాంతం ఉంది. అవన్నింటినీ కాపాడుకోవడానికి పార్టీ ప్రతి పార్టీ చేసేటువంటి చర్యలు అదొక చర్య. ఇప్పుడు ఏ పార్టీ అయినా అపోజిషన్లో వచ్చాక కొంతమంది పోతుంటారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తారు ఎన్నికల ముందు. అదేం పెద్ద విశేషం కాదు, పోయినారని బాధపడాల్సిన పని లేదు. వస్తారంటే ఆహ్వానించేస్తారు. ఇప్పుడు దానం నాగేంద్ర ఉన్నారండి, ఆయన ఇప్పుడు ఏం చేశారు, మళ్ళీ డప్పు కొట్టడం మొదలు పెట్టారు కేసీఆర్కు. సార్ ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎవరైనా ఒక వ్యవస్థ కానీ ఒక సంస్థను కానీ ప్రారంభించినప్పుడు దానికి ఒక పర్టికులర్ డేట్స్, అంటే 10 సంవత్సరాలుగానే ఒక కార్యక్రమం, 20 సంవత్సరాలుగానే ఒక కార్యక్రమం, 25 సంవత్సరాలుగానే ఒక కార్యక్రమం, ఆ రకంగా వాళ్ళ పార్టీ యొక్క విధానాల ప్రకారం వాళ్ళు ఒకటి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చిందా, బీఆర్ఎస్ ఏది రాని వాళ్ళ పార్టీ మేము ప్రజాక్షేత్రంలో ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజు నుంచి ఉన్నాము, ఇన్ని సంవత్సరాలు అయింది అనేటువంటి వాళ్ళ పార్టీ అంతర్గత సభనే తప్ప ఇంకెక్కడ కూడా రాజకీయ కోణంతో చూసేటువంటి అవకాశం లేదు. కాదు కూడదని ఆయన రాజకీయ ఆరోపణలు రేపు కాంగ్రెస్ మీద చేసినా లేకపోతే బీజేపీ చేసినా మేమైతే భారతీయ జనతా పార్టీ ధీటైన సమాధానం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. గాంధీ గారు ఒక మాట నాకు చెప్పండి, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అది ప్లీనరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అంతర్గత అంశాలు ఎన్ని ఉన్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ సంభాషణే చేస్తారు, అధికార పక్షం పైన రాజకీయ ఆరోపణలే చేస్తారు, లేదా తామేం చేస్తామనేది రాజకీయంగానే ప్రజలకు సమాధానం ఇస్తారు. కానీ ప్యూర్ అంతర్గతమని నువ్వు బాగున్నావా, నేను బాగున్నానా, నీ ఆరోగ్యం బాగుందా అలా ఎవరు చెప్పుకుంటారు సార్? వీళ్ళిద్దరు కొట్టుకుంటా పోతే మేము సైలెంట్గా పోతాం సార్. మాకెందుకు వాళ్ళిద్దరు కొట్టుకోడానికి ఎవడో ఒకరు మిగులుతారు. ఇప్పుడు మేము యుద్ధం చేస్తాం, మాకెందుకు సార్? నేను మీకు అంటే ఒకటి అడుగుతున్నాను. ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ అండి, ప్రతిపక్షంగా వీళ్ళ పేరే వినిపిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంగా వీళ్ళ పేరే మీరు ఎంత అవునన్నా కాదన్నా, ప్రతిపక్షంగా తెలంగాణలోన మీరు ఈ 10 నెలల పాటు లేకుంటే ఈ 6 నెలల పాటు మీ రోల్ ఏంటి, మీరు ఏం చేశారు, ప్రజల మధ్యంలోనే మీరు ఏం చేశారు చెప్పండి, వింటాం సార్. ఇప్పుడు ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా వేడెక్కడము, దాన్ని మనం సర్వసాధారణంగా చూడేటువంటి అంశం. ఆ అంశంలోకి వచ్చినప్పుడు క్లియర్గా కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళు కొంత దూరము, వీళ్ళు పూర్తిగా దూరం, వాళ్ళు కూడా కొంత దూరం. ప్రజాక్షేత్రంలో మేమే ఉన్నాంగా, ప్రజలు మా గురించే మాట్లాడుకురుగా, మేమే గెలిచినాం కదా, ఇంకేం కావాలి? ప్రజా సమస్యలకు సంబంధించి రోడ్డెక్కిన సందర్భాలు కానీ అంటే మీకు కాంగ్రెస్ పాలనపైన ఎలాంటి అసంతృప్తి లేదా? ఎందుకు లేదు సార్? మరి దాన్ని బహిర్గతపరిచి ప్రజల మధ్యకు వెళ్ళి లైమ్ లైట్లో అంటే అందరికి బాగా క్లియర్ కట్గా కనిపించేటువంటి ఉద్యమాలు ఎన్ని చేపట్టారు? తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు ప్రతిసారి సందర్భం వచ్చేదాకా అంటే ఇది సందర్భం కాదని అనుకుంటున్నారా? దేనికి సందర్భం? ఇప్పుడు ఇలా పార్టీ చేసేటువంటి కార్యక్రమం అడ్డుకోవడం అలాగా పార్టీ ఇది కాదండి నేను చెప్పేది. నేను బీఆర్ఎస్ గురించి నేను మాట్లాడలేదు. బీఆర్ఎస్ ఒక ప్రతిపక్ష పార్టీగా తన ఎగ్జిస్టెన్స్ కోసం దాన్ని పోరాడుతోంది, దాని పోరాటం దానికి ఉంది. కానీ ఒక బీజేపీ మీరు ఇక్కడ పొలిటికల్ స్పేస్ తీసుకొని మెరుగైన ప్రదర్శన ఇచ్చారు ఎన్నికల్లో. సో మీ పైన రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మీరు ఎంత అవునన్నా కాదన్నా ఒకప్పటి పొలిటికల్ స్పేస్ కంటే కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిగా తగ్గి మళ్ళీ పెరిగింది.
మళ్ళీ పెరిగింది. దాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సిందే. ఈ పెరిగిన దాఖలాల్లోనూ మీ బాధ్యత కూడా పెరిగింది కదా. ఒక ప్రతిపక్ష పార్టీగా అదర్ దాన్ బీఆర్ఎస్ మీరు ఒక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్లో ఉన్నటువంటి లోపాలను ఏమైనా గమనించారా? ప్రజల పక్షాన్ని ఏమైనా గళం విప్పారా? ఏమైనా మీ పోరాటం ఉంది చెప్తే సంతోషం. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటి పోరాటాలు, ప్రజల పక్షాన ఉన్నటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాము. మొన్నటికి మొన్న వీళ్ళు సన్న బియ్యం ఇచ్చినప్పుడు మేము క్లియర్ చెప్పినాము, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం మీరు కాదు, దీని మీద మేము ప్రస్తావిస్తున్నాము, ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ఫోటో వేయాలి అనే అటువంటి వాదన బహిర్గతంగా చెప్పినాం. ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చారు, ప్రజల్లో వాతావరణం తీసుకొని వచ్చినాము. అంటే ఇప్పుడు దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. పథకాలకు సంబంధించి ఏది మావి ఏది వాళ్ళవి అనే దానికే పరిమితం అయ్యారా, లేదా వాళ్ళ పాలనలో లోపాలు ఏమైనా ఉంటే ఎత్తి చూపే ప్రయత్నం? చాలా సందర్భాల్లో వాళ్ళ పాలన లోపాలను కూడా ఎత్తి చూపిన దాఖలాలు ఉన్నాయి. ఒక్క రెండు సందర్భాలు చెప్పండి సార్. అంబేద్కర్ విషయం మాట్లాడితే మేము డైరెక్ట్ దాన్ని ఖండించి అంబేద్కర్ కోసం మేము వారం రోజులు భారతీయ జనతా పార్టీ గ్రామాన మండలాన ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. వీళ్ళు అవమానిస్తే మేము స్వాగతించినాం కదా. అనేక సందర్భాల్లో ఒకటే అంశం సార్, ప్రజల దగ్గరికి అయ్యేటువంటి అంశం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రతి సందర్భాన్ని ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తూ ఉంది, దాన్ని ఎక్కడ ఇచ్చేయాలి, నిర్వీర్యం చేయాలనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రతి క్షణం చేస్తూ ఉంది. దాంతోపాటు ప్రజల్లో మా ఆదరణ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రత్యక్షంగా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు వారు పోటీ చేయకుండా వాళ్ళు ఉండి పోటీకి వీలు దూరం మేము నిలబడ్డాం కదా, ప్రజల్లో నిలబడ్డాం కదా, మాట్లాడినాం కదా, గెలిచినాం కదా సార్. సార్ ఇప్పుడు ఎన్నికల వరకు మీరు చెప్పిన మాట 100% కరెక్ట్, దాన్ని కాదనడానికి వీల్లేదు, ఎందుకంటే ఫలితాలు వచ్చేసాయి కాబట్టి. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, ఒక్క పొలిటికల్ పార్టీగా మీకు ఇక్కడ ఎడ్జ్ పెరుగుతున్న సందర్భంలో ప్రజలు మీరు కావాలి, ఇప్పుడు ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించారంటే మీరు కావాలనే కదా, మీరు కావాలని ప్రజలు కోరుకుంటున్నప్పుడు తెలంగాణ ప్రజలు వారి పక్షాన మీ గొంతుక ఎంత గట్టిగా వినిపిస్తున్నారు సార్? రైతుల విషయం మాట్లాడినప్పుడు రైతుల కోసము నేనేమంటున్నా, కిషన్ రెడ్డి గారే ధర్నా చేసిన దాఖలాలు ఉన్నాయి, బండి సంజయ్ గారు వచ్చిన దాఖలు ఉన్నాయి. విద్యార్థుల పక్షాన బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి ఉండి కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొని వచ్చి ఖచ్చితంగా మరలా కార్యక్రమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఎప్పుడు అవసరము, ప్రజలకు ఎప్పుడు అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వం ఎప్పుడు అన్యాయం చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా కన్నెర చేసినాము, భారతీయ జనతా పార్టీ యొక్క బలాన్ని చూపించినాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాంట్లో మనం పెద్ద ప్రమేయం ఏం లేదు కాబట్టి దాని గురించి ఏం మాట్లాడతలేము. కానీ ప్రజల అంశం ఉన్నప్పుడు తప్పకుండా మా ప్యానల్ మేము చూపిస్తున్నాం కదా సార్, మా పాత్ర మేము చూపిస్తా ఉన్నాం కదా. ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్పండి సార్, ఈ రజతోత్సవ వేడుకలు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకొనింది. ఒకటైతే నిజం, ఎందుకంటే ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత దానికి మళ్ళీ ఒక ఉత్తేజం కావాలి, పునరుత్తేజం, అటు క్యాడర్కైనా ఇటు లీడర్లకైనా సంథింగ్ దే వాంట్, ఓకేనా? దా ఉద్దేశంగా వాళ్ళు దీన్ని బలోపేతమైనటువంటి ఒక వేదికగా నిర్మించుకొని ముందుకెళ్ళి తీరాలని ఒక సంకల్పంతో అయితే ఉన్నారు, పొలిటికల్ అజెండాతోనే ఉన్నారు, బికాజ్ ఇట్ ఇస్ ఏ పొలిటికల్ పార్టీ. ఈ సభ సక్సెస్ అయితే మీ ప్రభావం ఏమైనా కొద్దిగా మసకబారే అవకాశం ఉందా? మీరేమైనా షాడో అయిపోయే అవకాశం ఉందా? లేదు మేము అలాగే ఉంటాం, వాళ్ళకి పెద్దగా ఏం ప్రభావం ఉండదు అని అంటారా? సార్ ఇప్పుడు వీళ్ళ పార్టీలకే వీళ్ళ దాంట్లోకి వచ్చారు, వీళ్ళ దాంట్లోకే వీళ్ళ దాంట్లోకి వచ్చారు, మాకైతే సంబంధం లేదుగా. కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ని ఖాళీ చేసింది బీఆర్ఎస్. ఓకే, ఇప్పుడున్న బీఆర్ఎస్ పాత టీఆర్ఎస్. వాళ్ళు వీళ్ళని ఖాళీ చేశారు, వీళ్ళు రాగానే వీళ్ళని వాళ్ళని ఖాళీ చేసుకోరు. మాకేడ ప్రమేయం ఉందని, మా కార్యకర్తలు కానీ మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ మా పార్టీ యొక్క విధానాలకు లోబడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఇటువైపు కానీ అటువైపు చూసిన దాఖలాలు లేవు కదా సార్. మేము ప్రశాంతంగా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాము, ప్రజలతో మమేకమవుతున్నాము, ప్రజల్లో భారతీయ జనతా పార్టీ యొక్క గుర్తింపు తీసుకొని వస్తా ఉన్నాము. అసలు ఊహించినటువంటి పరిణామం, ఒక ఎమ్మెల్యేలోనే 8 ఎమ్మెల్యేలు అయినాం, 4 ఎంపీల నుంచి 8 ఎంపీలు అయినాం. మేము ప్రజల్లో తీసుకొని పోతున్నాము, వీళ్ళతో మాకు అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాడిని గుంజాలి వాడిని మాకు అవసరమే లేదు కదా సార్. వీళ్ళ వాదన మేము పక్కన పెట్టాం. కాంగ్రెస్ బీజేపీ యొక్క ఆలోచన విధానం మా దగ్గర కూడా రానియం. మేము మా పని ఏందో మేము చేస్తుంటాం. బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వాళ్ళ దగ్గరకు పోయారు, వాళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చారు. మేము ఎక్కడ లేము కదా సార్. మేము ఒకటే చెప్తాము, నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడ్డటువంటి భారతీయ జనతా పార్టీ, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వీళ్ళు ఇంకెన్నారో పెట్టుకోమనండి, వీళ్ళ దగ్గర ఉన్న అంతర్గత కలహాలను బయటికి వచ్చే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. సరే ఈ సందర్భం కాదు కాబట్టి ఇప్పుడు మాట్లాడతలేము. నిజంగా కూడా చెప్తాము, వాళ్ళ పార్టీ బలోపేతం కోసం చేసుకునేటువంటి అంశాలుగా చేయమనండి, దాంట్లో మా ప్రమేయం ఏం లేదు కదా. ఎవరైనా వాళ్ళ యొక్క పార్టీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత చేసుకునేటువంటి కార్యక్రమం, ఆ కార్యక్రమాన్ని మేము ఎక్కడ ప్రస్తావించలేము. మా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఏ నాయకుడు కానీ వీరు చేసేటువంటి సభల ఒక్కటంటే ఒక అంశాన్ని కూడా మేము తప్పుపట్టలేదు. మేము సైలెంట్గా సార్ చేసుకోవాలండి, తప్పేముంది. ఎవరి పార్టీ ఆలోచన వాళ్ళది. మేము కూడా మా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉండేటువంటి ప్రతి సమస్య మీద స్పందిస్తున్నాము. ఎక్కడ అవసరం ఉన్నదో అక్కడ మా గ్రాఫ్ని కంటిన్యూగా పెంచుకుంటూ పోతున్నాం కదా సార్. ఓకే సార్, ప్రసాద్ గారు సార్ ఇప్పుడు